ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ కాలభైరవాయ నమ. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు. మరియు భైరవీ జయంతి, భైరవి అమ్మవారి యొక్క ఇష్టతిథి కూడా మార్గశిర పూర్ణిమ. ఈ రోజునే అమ్మవారిని ఆరాధించేటటువంటి భక్తులు, ఉపాసకులు, ఆరాధకులు ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు పరిపరి విధాలుగా. త్రిపుర భైరవి అమ్మవారు అయినా, సిద్ధ భైరవి అమ్మవారైనా, లింగ భైరవి అమ్మవారైనా, మహాభైరవి అమ్మవారైనా, స్వర్ణ భైరవి అమ్మవారైనా, ఇలా అనేక రకాల రూపాల్లో అమ్మవారిని మనం ఆరాధిస్తాము మార్గశిర పూర్ణిమ రోజున. ఈ మార్గశిర పూర్ణిమ మనకు డిసెంబర్ 4, 2025 గురువారం నాడు వస్తుంది. ముఖ్యంగా మనము దత్తాత్రేయ స్వామి వారి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారి గురించి చెప్పుకోవాలంటే ఆయన త్రిమూర్తి స్వరూపుడు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు, మహాదేవుడు తీవ్రమైనటువంటి గాఢమైనటువంటి ధ్యానంలో నిమగ్నమైనప్పుడు, సృష్టిని అసమతుల్యం చేయడం కోసం కొన్ని అసుర శక్తులు బయలుదేరినప్పుడు ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆవిర్భావం మనకు కనిపిస్తుంది. మన యొక్క ఇతిహాసాలలో, మన ధర్మాలలో సృష్టిని సమతుల్యం చేయడం కోసం దత్తాత్రేయ స్వామి వారు అత్రి మహర్షి, అనసూయ దంపతులకు జన్మించాడు. ఆయనను దత్తత తీసుకున్న కారణంగా, త్రిమూర్తులను దత్తత తీసుకున్నటువంటి కారణంగా ఆయన్ను దత్తాత్రేయ అంటాం. ఈ స్వామివారు సంపదలకు, భౌతిక సుఖాలకు, అలాగే మన యొక్క సాధనకు, జీవిత లక్ష్యాన్ని సాధించడానికి కావలసినంత శక్తినిచ్చేటటువంటి గురుదేవత, ఆదినాథుడైన, ఆది గురువైన ఈయనను పూజిస్తే గురుదేవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఏ పూజ చేసినా, ఏ ఆరాధన చేసినా ముందుగా గురు ఆరాధన అత్యంత ముఖ్యమైనది. అందుగురించే ప్రతి సాధకుడు, ఉపాసకుడు మంత్రజపం చేసేటటువంటి వారు ముందుగా సాధన చేసేటప్పుడు గణపతి స్మరణ ఎలాగా చేస్తారు, కానీ దానితో పాటుగా దత్తాత్రేయ స్మరణ కూడా చేస్తారు. దత్తాత్రేయ అనుజ్ఞ తీసుకోవడంతోనే, మీకు ముందుగా చెప్పాను ఒక శ్లోకం, ఆ శ్లోకం నేర్చుకోండి. మనకు ఆ సాధన, మన పూజ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. మరి మార్గశిర పూర్ణిమ రోజున దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి? మన గృహంలో మీ యొక్క గురుదేవులకు సంబంధించినటువంటి చిత్రపటం, లేదా మీ యొక్క ఇష్టగురువుకు సంబంధించిన చిత్రపటం, దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చిత్రపటం, ఏదైనా ఒక చిత్రపటాన్ని పెట్టుకొని మీరు పూర్ణిమ రోజున ఉదయాన్నే తలారా స్నానమాచరించి ఆ యొక్క చిత్రపటానికి ఒక పసుపు రంగు పూల హారాన్ని సమర్పణ చేసి, పంచోపచార పూజలు చేసి, మంగళ నీరాజనాలు అర్పించి అక్కడ కూర్చొని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటటువంటి మంత్రము 3 మాలలు జపం చేయండి. ఉదయం చేయొచ్చు, కుదరకపోతే సాయంత్రం కూడా చేయొచ్చు. ఈ యొక్క మంత్రము చదువుతూ పసుపు పువ్వులతో, పసుపు అక్షతలతో ఆ యొక్క చిత్రపటానికి పూజించండి. అలాగే ఉదయము, సాయంత్రము కూడా స్నానమాచరించి దీపారాధన చేయండి. ముఖ్యంగా ఈ స్వామివారికి పసుపు రంగుతో కూడినటువంటి పువ్వులు ఇష్టము. అలాగే పరమాన్నము, బెల్లము, అలాగే పాలు, బియ్యము, ఈ యాలకులు, ఇటువంటి పదార్థాలతో పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. శుభం.